రెండు వేరు కుటుంబాల నుంచి వచ్చిన వేరు ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఏదో ఒకటి లేదా రెండు వివాదాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. పెళ్ళైన తర్వాత చిన్న వివాదాలకు అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఒక్కరి ఆలోచనలు ఒకరు అంగీకరించారు. హాయ్, మీరు ఎలా ఉన్నారు? నేను సతీష్ ముదిగొండ, మీ రిలేషన్షిప్ కోచ్. నేను ఈ రోజు ఇద్దరు భార్యాభర్తల మధ్య జరిగే విభేదాలు, వాటిని సున్నితంగా ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయంపై చర్చిద్దాం. ఎలా అందంగా సాల్వ్ చేసుకోవాలి మాట్లాడుకుందాం. ఇవి ఎలా ఉంటాయి అంటే, భార్యాభర్తల మధ్య స్ట్రెస్ బిల్డ్ అయితే మరియు ఇద్దరి ఆలోచనలు దూరం అయ్యే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య సంబంధం బాగుండాలంటే, సంతోషంగా ఉండాలంటే కొన్ని సర్దుబాట్లు చేసుకొని ఈ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఇద్దరు భార్యాభర్తలు, ఉదాహరణకి భార్య ఏదో అనుకుంటది, నేను ఈరోజు మా ఆయనతో సినిమాకి వెళ్ళాలి, పొద్దున్నే చెప్తుంది సాయంత్రం తొందరగా రండి సినిమాకి వెళ్దామని. అనుకోకుండా ఆఫీస్లో బిజీగా ఉండడం వల్ల తను లేటుగా వస్తాడు. అయితే తను భరించలేదు, టైం అయిపోయింది, వెళ్దామనుకున్న దానికి తను టైం కేటాయించలేదని చాలా బాధపడుతూ తనతో రూడ్గా బిహేవ్ చేస్తుంది. అరే, తన భర్త అంటాడు, ఆఫీస్లో బిజీగా ఉంది, తప్పని పరిస్థితుల్లో నేను ఉండాల్సిన పరిస్థితి ఉంది, అందుకే లేట్ అయింది అంటే తను ఆ టైంలో ఆ ఆలోచనను గ్రహించే విధంగా లేదు. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఒకరికి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు పేషెన్స్ తో ఉంటే, ఉదాహరణకి తను రాగానే లేట్ అయిందని అరుస్తుంది, అరవగానే భర్త కూల్ గా ఉండి కామ్గా ఉండి ఒక 30 నిమిషాల తర్వాత ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి మళ్ళీ వెళ్ళి ఆ సబ్జెక్ట్ మీద కోపంతో కాకుండా ఆలోచనతో మాట్లాడినట్టయితే అక్కడ ఆ సంభాషణ అనేది అంటే ఒక పాజిటివ్ వేలో ఏర్పడుతుంది. తను ఆవేశపడిందని మనం కూడా ఆవేశంతో అప్పుడే జవాబిస్తే అది ఇంకా బస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒక 30 నిమిషాల తర్వాత వెళ్ళి సజావుగా తన ఆవేశంలో ఉన్నప్పటికీ మనం సహనంగా తనతో మాట్లాడినట్టయితే ఆ సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు. ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే ఓవరాల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకరికి ఆవేశం వచ్చినప్పుడు ఇంకొకరు సహనంతో ఉండి కొంతకాలం తర్వాత సజావుగా మాట్లాడుకున్నట్టయితే సమస్య పరిష్కారం అవుతుంది. లేదా నువ్వెంత నేనెంత, నువ్వెంత నేనెంత అంటే ఆ సమస్య బస్ట్ అయ్యి విడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సామరస్యంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రతి కుటుంబంలో ఒకరికి ఒకలాగా, ఇంకొకరికి ఇంకో మాదిరిగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకరికి ఆవేశం వచ్చినప్పుడు ఒకరి సహనంగా ఉండి సమస్యను పరిష్కరించుకున్నట్టయితే కుటుంబంలో ఎలాంటి కలహాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సతీష్ రిలేషన్షిప్ కోచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.